ప్రైజ్ ది లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇంకొకరు దేవుని కృపా కటాక్షాన్ని, ఆ దేవుని ఫేవర్ని పొందుకున్న ఇంకొక క్యారెక్టర్ని మనం బైబిల్ నుంచి చూస్తాం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం దాకా. ఎస్తేర్ చాప్టర్ 2 verses 15 to 17. When the turn came for Esther, the young woman Mordecai had adopted, the daughter of his uncle Abihail, to go to the king. She asked for nothing other than what Hegai, the king's eunuch, who was in charge of the harem, suggested. And Esther won the favor of everyone who saw her. She was taken to King Xerxes in the royal residence in the 10th month, the month of Tebeth, in the 7th year of his reign. Now, king was attracted to Esther more than to any of the other women, and she won his favor and approval more than any of the other virgins. So he set a royal crown on her head and made her queen instead of Vasti. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరంన టెబేతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని వద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. Esther became an orphan at the very young age కదా. ఎస్తర్ తన యంగ్ ఏజ్లో ఒక అనాథగా మారిపోయారు. ఎందుకంటే తన తల్లి అన్న తండ్రి ఇద్దరు మొర్దెకాయ్, తన అంకుల్ అయిన మొర్దెకాయ్ తన్నే అడాప్ట్ చేసుకున్నారు. మనం ఇప్పుడు ఎస్తర్ లైఫ్ చూసే ఉమెన్ ఆఫ్ ఫెయిత్ అని మనం చెప్పగలము. ఎందుకంటే తన అలాంటి సిచ్యువేషన్లో గ్రో అయింది. కానీ తనకి దేవుని ఫేవర్, తనకి దేవుని కృపా కటాక్షం తన మీద ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఫేవర్ అనేది ఎస్తర్ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ మొర్దెకాయ్ అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత అప్పుడు కింగ్ ప్యాలెస్లోకి ఆ సెలక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యూనక్ ఫేవర్ తన మీద ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ ఫేవర్ చూపిస్తున్నారు ఎస్తర్ మీదే. అదే కాకుండా ఆ కింగ్ అక్కడికి వెళ్ళిన అందరూ వర్జిన్స్ కంటే ఎక్కువ ఫేవర్ కింగ్ ఎస్తర్ మీద చూపించినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఫేవర్ చూపించిన తర్వాత ఎలాంటి పొజిషన్కి ఈ ఎస్తర్ వెళ్ళిందంటే, తన ప్రజలైన యూదా ప్రజల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయటానికి ఉన్న ఆ అథారిటీ దాకా వెళ్ళారు. చూడండి ఆ ఫేవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే కింగ్ మ్యారీడ్ హర్, షీ బికేమ్ ద క్వీన్ ఆఫ్ ద కింగ్డమ్, పర్షియన్ కింగ్డమ్, అండ్ షీ బికమ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ మెనీ అదర్స్. చూడండి, తనమే అక్కడ బ్లెస్సింగ్ ఎంజాయ్ చేయటమే కాదు, ఆ ఫేవర్, ఆ దేవుని ఫేవర్ ఆ కింగ్ ప్యాలెస్ లాగా తీసుకెళ్లారు, కింగ్ వైఫ్గా మారిపోయారు. అయినా తనమే ఎంజాయ్ చేయటం కాదు, తనల్ని ఒక బ్లెస్సింగ్, ఛానల్ బ్లెస్సింగ్గా, మెనీ అదర్స్కి ఒక బ్లెస్సింగ్గా, ఒక ఆశీర్వాదంగా తనమే మారిపోయినట్టు మనకు అర్థమవుతుంది. అదే కాకుండా ఎస్తర్కున్న యాటిట్యూడ్, తనకున్న ఆ దైవిక భయం, ఆ దేవునిలో ఉన్న విశ్వాసం. అందుకే మనం చెప్తాం కదా, యువర్ యాటిట్యూడ్ డిటర్మిన్స్ యువర్ ఆల్టిట్యూడ్. ఎక్కడి దాకా మనం వెళ్తామో అది మన యాటిట్యూడ్ మీద డిపెండ్గా ఉన్నారు. కావాలంటే ఎస్తర్ ఒక తన లైఫ్లోకి వచ్చిన పేరెంట్స్ లేదు అన్నీ ఆ బిట్టర్ యాటిట్యూడ్లోనే అలాగ ఉండిపోవాల్సిందే, అలాగ జీవించవచ్చు. కానీ ఆ యాటిట్యూడ్లో అక్కడ ఫార్ ఎవర్ అక్కడ అవ్వలేదు. సో ఆ సిచ్యువేషన్స్ ఎస్తర్ని అక్కడ అఫెక్ట్ అవ్వలేదు. తనకు దేవుని మీద ఉన్న భయం, దేవునిలో ఉన్న ఆ విశ్వాసం, తన యాటిట్యూడ్, అదన్నీ కలిపి అందరి ఫేవర్, దేవుని ఫేవర్ తన మీదకి రావటం, ఆ యూనక్ ఫేవర్ తన మీదకి రావటం, పక్కన ఉన్న వాళ్ళ ఫేవర్ తన మీదకి రావటం, ఫైనలీ ఆ కింగ్ ఫేవర్ కూడా తన మీదకి వచ్చింది. కాబట్టి ఆ ఉన్నతమైన పొజిషన్కి, అందరికన్నా ఉన్నత స్థాయికి దేవుడు తీసుకెళ్ళారు. సో టుడే లెట్ నాట్ యువర్ సిచ్యువేషన్ అఫెక్ట్ యూ టుడే. ఆ ప్రెషర్ మీ సిచ్యువేషన్లో ఉంది, ఆ చేదైన సిచ్యువేషన్లో ఉన్న ఆ ప్రెషర్ మీ మీదకి అస్సలు పడటానికి మీరు అలౌ చేయకూడదు. రకరకాలైన సిచ్యువేషన్, రకరకాలైన ప్రెషర్, రకరకాలైన బిట్టర్నెస్, హేటెడ్నెస్, రకరకాలైన ట్రీట్మెంట్ అన్నీ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. రిజెక్షన్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ
మీ మీదకి ఆ దేవుని ఫేవర్ ఉంది. ఇదన్నీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ దేవుని ఫేవర్ మీ మీదకి ఉంది కాబట్టి మీరు ఒక ఉన్నత స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తారు. దేవుడు మిమ్మల్ని ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత మే ద లార్డ్ మేక్ యూ టు బి అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్. మీ ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి, మీ లైఫ్లోకి వచ్చిన మెస్ని అదొక మెసేజ్గా మారిపోవటానికి, అదొక టెస్టిమనీగా మారిపోవటానికి ఆ ఫేవర్ will help you. Hallelujah. So you are more than a conqueror. You are much more precious. You are the apple of his eyes. You are the limited edition of God. Your mess become a message. Your test become a testimony for many people. Not only that, may the Lord use you as a testimony, as a message to many people, those who are going through the same situation as you are in now. Hallelujah. So let us pray. Father, we thank you and we praise you. Thank you for teaching us through the life of Esther, Lord. Yes, Lord, we go through the sometimes through the situation which we may not understand, but we know that, Lord, when your favor comes, your favor lifts us up, Lord. Your favor lift us up and will make us as a channel of blessing for many people. So right now I pray for your children, those who are going through a situation of mess, an ugly situation, a bad situation, Lord, all those mess will become a message one day, Lord. That test will become a testimony. Lord, I pray that increase their faith, strengthen their faith, Lord, so that they'll become a channel of blessing for many people. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.